హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలతో సహా హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. మరోవైపు జూన్ 31 కల్లా రుతుపవనాలు చేరుకునే అవకాశం ఉందంటున్నారు. ఇక రుతుపవనాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కుమార్, అనుకున్న సమయానికంటే కూడా నైరుతి రుతుపవనాలు ఈసారి ఒకరోజు ముందుగానే అటు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా జూన్ 1వ తేదీ నుంచి 10వ తేదీ లోపల కేరళ తీరాన్ని తాకిన తర్వాత తదుపరి మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా అవి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం నేపథ్యంలో అటు తెలంగాణ రాష్ట్రానికి ముందస్తుగానే చేరుకుంటున్నాయని కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా చూస్తే మాత్రం అండమాన్ నికోబార్ ఐలాండ్స్ సంబంధించి కూడా అక్కడ కూడా మంచి వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే వాతావరణం అనుకూలంగా ఉన్నట్టు కూడా అటు ఇప్పటికే వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా 6 అంశాలను క్రోడీకరించుకొని వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ప్రిడిక్ట్ ని జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సాధారణంగా దక్షిణ ద్వీపకల్పనలో సంబంధించి చూస్తే మాత్రం ఋతుపవనాలకు ముందు అక్కడ మంచి వర్షపాతం గరిష్ట స్థాయిలో నమోదవుతుందని కూడా చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా అటు ఏదైతే నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉన్నట్టు కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది ఏళ్లుగా చూస్తే మాత్రం నైరుతి ఋతుపవనాలు 2019లో 8th జూన్ కి ప్రవేశించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అటు కేరళ తీరానికి 2020లో 1st జూన్ కి ప్రవేశించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా 2021న 3 జూన్ లో ప్రవేశించాయి. 2022న 29th మేకి ప్రవేశించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. 2023న 8th జూన్ కి ప్రవేశించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే నైరుతి ఋతుపవనాల ఆగమనానికి సంబంధించి వాతావరణాలు అనుకూలంగా ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుత రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కావచ్చు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రీ మాన్సూన్ రెయిన్స్ కూడా భారీ ఎత్తున పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గత కొద్దిసేపటి నుంచి కూడా హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ రెయిన్స్ పడుతున్నాయి. అటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ హైదరాబాద్, సికింద్రాబాద్ లో మాత్రం కుండపోట వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా ఈ రకంగానే కొనసాగే అవకాశం ఉన్నట్టు, ఉరుములు మెరుపులతో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దీనికి ప్రధాన కారణం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం కావచ్చు. ఈ రోజు మధ్యప్రదేశ్ యొక్క నైరుతి ప్రాంతాలలో కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. రాష్ట్రంలో ఈ రోజు రేపు భారీ వర్షంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. తదుపరి 48 నిమిషాల పాటు కూడా హైదరాబాద్ నగరంలో ఇలాంటి వర్షపాతమే కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. కుమార్, రైట్, థ్యాంక్ యూ వంశీ.